హలో అండి. ఈరోజైతే అటుకుల మరమరాల ఫ్రై అయితే చేశాను. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ రెసిపీ అంటే మా పిల్లలకి, మా ఆయనకి చాలా ఇష్టం. సో ఒక ప్యాన్ తీసుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 కప్ పల్లీలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. పొట్టంతా ఇట్లా ఒలిచేలాగా వచ్చేలాగా ఫ్రై అయితే చేసుకున్నాను. లో ఫ్లేమ్ మీద కానీ మీడియం ఫ్లేమ్ మీద కానీ ఒక 10 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై అయిన వాటిలోకి 1/2 కప్ పుట్నాల పప్పును కూడా తీసుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నాను. మొత్తం అంతా ఫ్రై అయ్యాక వీటిని ఒక కప్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే అటుకులు ఇవైతే చాలా లావుగా ఉండే అటుకులు లేదా దొడ్డ అటుకులు అని అంటారు. ఇవైతే మనం నములుతూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఎక్కువ వీటినే ప్రిఫర్ చేస్తాను. సో ఇప్పుడు మనం అదే ప్యాన్లో కొద్దిగా ఆవాలు, దంచుకున్న వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. వీటిలోకి ఒక 10 పచ్చిమిర్చిని వేసుకొని మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిలోకి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తాన్నంతా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, పుట్నాల పప్పును కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కూడా కలుపుకోవాలి. తర్వాత వీటిలోకి కొద్దిగా పసుపు, అలాగే 1 స్పూన్ సాల్ట్ వరకు వేసుకొని మొత్తాన్నంతా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా తీసుకున్న అటుకులని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా అంతా ఒకే కలర్ వచ్చేలాగా కలుపుకుంటూనే ఉండాలి. దాదాపు ఒక 5 to 10 మినిట్స్ వరకు అలా కలుపుతూనే ఉండాలి. అంతా కూడా ఎల్లో కలర్లోకి అయితే మారిపోతుంది. చివర్లో 1 కప్ వరకు మరమరాలను వేసుకొని మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ అయిన హెల్దీ స్నాక్ అయిన మరమరాల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈవినింగ్ స్నాక్స్లో కానీ, పిల్లల టిఫిన్ బాక్స్లోని స్నాక్స్లో కానీ కూడా ఇది చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.